హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. ఈ వీడియోలో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండర్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండి. పే స్కేల్ వచ్చి 28,280 ఉంటుంది స్టార్టింగ్ విత్ ఆల్ బెనిఫిట్స్తో. ఇంకా పే స్కేల్ ఎక్కువే ఇస్తారు. అండ్ ఇక్కడ Jan 27 అనేది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఎవరికి సబ్మిట్ చేయాలి అంటే టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గుంటూరు. ఎలా చేయాలంటే ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ మోడ్ అండి. త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే మీరు బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. సో నియరెస్ట్ ఉన్నట్లయితే కనుక. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒక పోస్ట్ ఉంది, అది ఓపెన్లో ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ MS ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్. సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 years అండి మినిమమ్, 42 years మ్యాక్సిమమ్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు రిటర్న్ టెస్ట్. అండ్ రిటర్న్ టెస్ట్ అనేది రిక్రూట్మెంట్లో సెలెక్షన్ క్రైటీరియా. రిటర్న్ టెస్ట్ కంపల్సరీగా ఉంటుందండి ఎనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి. సో బేస్డ్ ఆన్ దిస్ రిటర్న్ టెస్ట్ మనం షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా స్కిల్ టెస్ట్ ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ షెల్ బి ఆబ్జెక్టివ్. అంటే CBT ఒకటి కండక్ట్ చేస్తారు, అది 50 marks ఉంటుందండి. అంటే మల్టిపుల్ చాయిసే ఉంటాయి. ఒక 50 marks CBT కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఒక 30 marks ఉంటుంది, దాంతో అక్కడ 80 marks అయ్యింది. ఇంటర్వ్యూ అనేది ఒక 20 marks ఉంటుంది. అంటే ఓవరాల్గా 100 marksకి సెలక్షన్ క్రైటీరియా 100 marksకి బేస్ చేసుకొని ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి సిలబస్ ఏంటి ఒకసారి చూద్దాం. 50 questions ఉంటాయండి. 30 questions ఏమో GK అండ్ జనరల్ యాప్టిట్యూడ్, 20 questions ఏమో కంప్లీట్లీ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని ఇస్తున్నారు. అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. డ్యూరేషన్ వచ్చేటప్పటికి టోటల్గా 60 minutes ఉంటుంది. కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందండి ఈ ఎగ్జామ్. సో కింద సిలబస్ ఇచ్చారు చూసారా, జీకేకి ఇంగ్లీష్కి. అండ్ ఎవరైతే మినిమం ఎక్కువ కట్ ఆఫ్ అనేది తీస్తారో ఆ కట్ ఆఫ్ రిలేటెడ్గా షార్ట్ లిస్ట్ చేసి 1:2 ఎంత రేషియోలో తీస్తారో ఒక పోస్టే కాబట్టి. సో దానికి స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్లో కూడా మీరు అబ్టైన్డ్ మార్క్స్ గెయిన్ చేస్తే వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూని కూడా పిలుస్తారు. సో ఓవరాల్ ఈ మూడింటిని బేస్ చేసుకొని అపాయింట్మెంట్ ఇవ్వటం అయితే జరిగిద్ది. సో ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే EWS, OC అండ్ BC క్యాండిడేట్స్కి 1000, SC STకి అయితే 500. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు DD అనేది తీయాలండి. DD అనేది ఎనీ నేషనల్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు అనే పేరు మీద మీరు ఏ నేషనల్ బ్యాంక్ అయినా అది మీ ఇష్టం తీసి ఆ DD అనేది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అదేవిధంగా మీరు ఈ DD కూడా అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఇది అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఒరిజినల్ అండ్ డూప్లికేట్. క్యాండిడేట్ షుడ్ యూజ్ ఓన్లీ 1 mobile వెల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఫోటో అనేది ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటాస్టేషన్ చేయించాలి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అది పోస్ట్ నేమ్ రాయాలి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ అప్లికెంట్ మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఫాదర్ నేమ్ రాయాలి, జెండర్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, ఏజ్ రాయాలి. అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్. ఇక్కడేమో PWD క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదా అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అకాడమిక్, టెక్నికల్ అండ్ స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ మీకుంటే ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ DD అన్క్లోజ్ చేస్తారు కదా, DDకి సంబంధించిన నెంబర్ కూడా అక్కడ మీరు వేయాలి. అండ్ డిక్లరేషన్తో ఇక్కడ లాస్ట్ ఇది ఎండ్ అయిపోతుంది. సైన్ చేసి స్టేషన్ డేట్ కూడా రాయాలి. అండ్ ఇక్కడ కొన్ని అన్క్లోజెస్ మీరు అడిగారండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా గెస్టెడ్ ఆఫీసర్తో అటాస్టేషన్ చేయించిన తర్వాత మీరు
వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మీరు ఎన్క్లోజ్ చేయాలి. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎంఎస్ ఆఫీస్ కానీ వెబ్ బ్రౌజింగ్ కానీ ఇంకేదైనా రిలేటెడ్ టెక్నికల్గా మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అటాచ్ చేయాలి. అదేవిధంగా మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి అయితే సదరం సర్టిఫికేట్, ఇంక అదర్ ఏమైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు అటాచ్ చేయొచ్చు. సో దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పంపించాల్సి ఉంటుంది హాల్ టికెట్ షీట్ మీద అఫిక్స్ చేసి. అండ్ ఇక్కడైతే ఎన్విలోప్ కవర్ కూడా పంపించాలి, డీడీ కూడా పంపించాలి. లాస్ట్లో ఇక్కడ ఇచ్చారండి, ఇది ప్రింట్ కూడా వాళ్ళకి మనం పంపించాలి, ఎందుకంటే ఇది మనకి వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. సో అందుకోసం. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండర్ డిఎల్ఎస్ఏ రెగ్యులర్ రిక్రూట్మెంట్. సో ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.